అన్న నిన్న ఓట్లు లెక్కేస్తున్న చెల్లె అని ఆగమాగం చేసి అవతల పడ్డాడు. మరేం మా అన్న ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. ఏమైంది మా అన్నకు గట్టు ఉరుకుతున్నాడు? కుక్కలు గిట్ల ఏమడబడ్డా ఏంది? చెల్లమ్మ వచ్చేసావా నువ్వు? ఓటు మనకేసావు కదా, చెప్పు చెల్లమ్మ. చిటికన్నా ఏమైందిరా? నేను ఓటు ఎవరికి ఒకరికి వేసినా గానీ ఏందా ఊరుకుడు? ఏమైంది అసలు నీకు? అర్జెంట్ కదండి, 100 బూతులు తిరగాలి. 298లో ఎవరు ఇన్ఛార్జ్ లేరు. చెల్లమ్మ నువ్వు కూడా వస్తావా నాతో పాటు? ఎక్కడికి ఎందుకు? నాకేం సమజైత లేదు. అసలు ఏంది నీ లొల్లి? అయ్యో చెల్లమ్మ, మనం ప్రజాశాంతి పార్టీ అంటే మనం ముందు ప్రశాంతంగా ఉన్నామనుకో. అంటే మనం ముందు ప్రశాంతంగా ఉన్నామనుకో, ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎరా చిట్టి చెల్లమ్మ, నీకు పూర్తిగా అర్థమైందా? పొద్దుగాల ఆఫీస్కి వచ్చేటప్పుడు ఇట్లా 3 బాట్ల దగ్గర నిమ్మకాయలకి ఇట్లా దొక్కినావా ఏంది? అంత పిస పిస చేస్తున్నావు. అయ్యో చెల్లమ్మ, నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. నీకు అర్థమైందా చెల్లమ్మ? అరే మా అన్నకే పాల్సార్ ముచ్చట చెప్తున్నట్టున్నాడు కదా, మరే పాల్సార్ ముచ్చట ఏందో మా అన్న మాటల్లోనే ఏందాం పారి. మీడియా మిత్రులకి అలాగే బూత్ లో ఎవరెవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ మళ్ళొకసారి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మునుగోలులో ఉన్న 50,000 మంది నిరుద్యోగులు అలాగే 50,000 మంది యూత్ కలిసి ఇవాళ బయటకు వచ్చి దగ్గర 1,20,000 మంది ఓట్లు వేశారు. ఇది ప్రజలందరినీ ఆశ్చర్యపరిచిన విషయం. అలాగే బీజేపీ 30,000 ఇస్తానన్నా, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తులం బంగారం ఇస్తామన్నా, మీరు అవన్నీ ఏం తీసుకోకుండా మనకి చాలామంది ఓట్లు వేశారు. అందరికి ఫోన్ చేస్తున్నారు, కాంగ్రెస్ చెప్తున్నారు. నేను కూడా మీ అందరికీ కాంగ్రెస్ చెప్తున్నాను. మన ప్రజాశాంతి పార్టీ గెలుస్తుంది. నేను మీకు చెప్తున్నాను, కనీసం 50,000 మెజారిటీతో మనం మునుగోలులో గెలవబోతున్నాం. మీరందరూ చాలా సంతోషంగా ఉండండి, మీరు కంగారు పడకండి. నేనున్నాను మీకు. పక్క పార్టీలు ఎన్ని చేసినా మీరు మనల్ని గెలిపియబోతున్నారు. నేను అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే నేను ఇప్పుడు చెండూరు నుంచి మునుగోడుకు వస్తున్నాను. అక్కడ డాన్ బాస్కోలో మనం అందరం కలుద్దాం. వామ్మో మా అన్నయ్య ఏదో ఒకటి చేసేటట్టే ఉన్నాడు కదా, ఏమేమో మాట్లాడుతున్నాడు. ఆఖరికి ఏమవుతాడో ఏమో. లేదండి, ఇక్కడ చాలా అవినీతి జరుగుతుంది. ఈవీఎం మిషన్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. మేము దాన్ని గుర్తించాం. మేము అందరం, మా యాజమాన్యం, మా టీం మొత్తం మేము అందరం దాన్ని గుర్తించాం. ఈవీఎం మిషన్లో చాలా పొరపాట్లు ఉన్నాయి. మీడియా మిత్రులారా, మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలి. ఈ విషయంలో మాకు మునుగోడు ఉప ఎన్నికల్లో చాలా అన్యాయం జరిగింది. మేము కోర్టుకు వెళ్తాం, మేము మరలా ప్రయత్నిస్తాం. మీరు మునుగోడు ఎన్నికలు మరలా పెట్టాలి తప్పకుండా. కెమెరామెన్ గారు మీరు కొద్దిగా ముందరకు పెట్టండి మీ కెమెరా. ధన్యవాదములండి, హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం మీకు. యువకులారా, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. మనం మరలా కష్టపడదాం, మరలా ప్రయత్నిద్దాం. మనం మునుగోడు ఉప ఎన్నికలు ఎటు పోవు, మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇక్కడ మొత్తం అవినీతి జరుగుతుంది, అది మనకు అందరికీ తెలుసు. మనమందరం మళ్ళీ కూర్చుందాం మనం. మీరు యువకులారా, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మునుగోడులో. నేను చూశాను, చెండూరు దగ్గరికి నేను వెళ్ళి చూశాను, డాన్ బాస్కో స్కూల్ దగ్గర. మీరేం కంగారు పడకండి. మీరు అందరూ నాతో మాట్లాడాలి అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోకి రండి, మనం మాట్లాడుకుందాం, మరలా కష్టపడదాం మనం. మీరు ఏమైనా బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే విదేశాలకు వెళ్ళే అవకాశం? మీరు కొద్దిగా మైక్ దూరం పెట్టండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను అలాంటి ఆలోచన చేయలేదు. మళ్ళీ నేను అక్కడికి వెళ్తే నాకు యుద్ధాలు, గొడవలు, నేను చాలా బిజీ అయిపోతాను. నేను ఇక్కడ ఇండియాలోనే స్టే చేసి మరలా నేను మునుగోడు గెలిచే ప్రయత్నం చేస్తాను. మీరు అందరూ మీడియా మిత్రులు నాకు సపోర్ట్ చేయాలి ఈ విషయంలో. అది అస్సలు కదా, పాల్సారి చేసిన ప్రచారం తీరు చూస్తే జరటో పక్క సార్ కూడా గెలుస్తారనే లోపల అంత ఆగమాగమైంది. సార్ మరే ఇప్పుడు కోర్టు న్యాయం అని అంటుండు, కానీ మరి ముందు ఏమవుతుందో ఏం కథనో. సార్ మీరు ఇక్కడ లేదు, మీరు ఇప్పుడు నన్ను ఏం అడగండి, నన్ను అడగొద్దు ప్లీజ్. మీరు తప్పకుండా మరణించాలి. ఈ యొక్క విషయంలో నేను వాగ్దానం ఇచ్చాను, మునుగోడులో మేమే తప్పకుండా గెలిచేది. మీరు నన్ను ఏమడదు. చెల్లమ్మ, నువ్వేం కంగారు పడకు, మరలా మనం ప్రయత్నిద్దాం. మునుగోడులో వచ్చేసారి ఎన్నికల్లో మనమే గెలుద్దాం. మనం అందరూ మళ్ళీ మాట్లాడుకుందాం. సార్ నమస్తే సార్, మీరు మన మునుగోడులో మస్తు చూసుకోవచ్చు సార్. అవునా, ఇప్పుడు అంచనా వేస్తే మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నామా? అవును సార్, మనదే సార్ ఫస్ట్. ఇంతకీ సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు సార్? సెకండ్ ప్లేస్ ఆలోచించలే కానీ మీరైతే చూసుకోపోతారు సార్. అవునా, మనం గెలుస్తాం, మనం తప్పకుండా మనం గెలుస్తాం ఇక్కడ.